మేడం, పెరుగు తింటే తెల్లబట్ట అవుతుందా మేడం? సో పెరుగు తింటే తెల్లబట్ట అవుతుందా? సో తెల్లబట్ట అండి రెండు రకాలు ఉంటాయి. సో దాంట్లో ఇన్ఫెక్షన్ బట్టి రకాలు ఉంటాయి. దాంట్లో కొద్దిమందికి జిగురు అవుతుంది, కొద్దిమందికి ఏమో పెరుగు అవుతుంది. ఈ పెరుగు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో చూడటానికి పెరుగులా ఉంటుంది. దాన్ని బట్టి అందరూ ఏమనుకుంటారంటే పెరుగు తినడం వల్ల నాకు ఆ పెరుగు కింద నుంచి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది అని. కాదు, తప్పది. సో ఎప్పుడు కూడా మామూలుగా మనకి కింద పక్క రెండు బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఒకటి మంచి బ్యాక్టీరియా, ఒకటి చెడ్డ బ్యాక్టీరియా. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఈ మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది, ఈ చెడ్డ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో దానికి మనం ఏం చేస్తాము, నా దగ్గరకు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చి చెడ్డ బ్యాక్టీరియాని తగ్గిస్తాం. కానీ ఈ మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇది పెరగాలన్నమాట. దీన్ని పెంచుకోవటానికి మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పెరుగు తింటాం. ఎందుకు ఈ పెరుగు తినాలంటే పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు కానీ మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. సో ఈ పెరుగు తినటం వల్ల మన పొట్టలో కానీ కూడా మంచి బ్యాక్టీరియా పెరిగి మనకు గట్ ఇన్ఫెక్షన్లు కానీ అవి కూడా తక్కువ వస్తాయి. సో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా మంచి బ్యాక్టీరియా పెంచుకోవటానికి మనం పెరుగు తీసుకోండి అంటాం. సో మనకి యాక్చువల్గా పెరుగు తినటం వల్ల రాదు తెల్లబట్ట. ఓకేనా?